వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. కుకట్పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మొదట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేసి నియోజకవర్గ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం నియోజకవర్గ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాలలో ఆయన పాల్గొని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం ఆయా ప్రాంతాలలో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 14 ఏళ్ల పోరాటం, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతోనే నేడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, 10 ఏళ్ల పాటు బంగారు తెలంగాణ అనే దిశగా సుపరిపాలన అందించారని వెల్లడించారు. ఎంతో మంది త్యాగదనుల ఫలితం నేడు ఈ రాష్ట్ర సాధనలో కీలకంగా ఉందని, వారిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కొనియాడారు. రాష్ట్రం ఏర్పడి సుమారుగా 12-13 సంవత్సరాలై గతంలో ఆంధ్రప్రదేశ్లో విడిపోయినటువంటి తర్వాత ఎంతో అమర వీరులు, ఉద్యమకారులు, అమరవీరులైతే తెలంగాణ రావాలని ఎంతోమంది ప్రాణాలు అర్పించారు. అలా మన హౌసింగ్ సంబంధించినటువంటి రాజారెడ్డి గారు, శ్రీకాంతాచారి గారు, ఎంతోమంది, వందల మంది మన తెలంగాణ కావాలి, తెలంగాణ రాష్ట్రం వస్తేనే బాగుపడుతుందని మన కుకట్పల్లిలో సురేష్ రెడ్డి గారు, ఉద్యమకారులు ఎన్నో కష్టాలు పడి ఆ రోజున తెలంగాణ సాధించారు. తెలంగాణ సాధించడం పట్టుకనే ఈ రోజున తెలంగాణ రాష్ట్రానికి ఇలా ముఖ్యమంత్రి అయ్యిండ్రు అంటే ఆ రోజు కళాకారులు కానీ, ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి 14లో ముఖ్యమంత్రి అయినటువంటి మన కేసీఆర్ గారి నాయకత్వంలో ఆయన ప్రాణాన్ని, నా ప్రాణం పోయినా సరే తెలంగాణ రాష్ట్రం వచ్చిందాకా అని చెప్పి నిరాదీక్ష చేయడం, ఎన్నో కుతంత్రాలకు అడ్డం వచ్చినా కూడా నా ప్రాణం పోయినా తెలంగాణ రావాలని పోరాడినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఆ రాష్ట్రం ఏర్పడినందుకే ఇవల్ల తెలంగాణ రాష్ట్రంలో ఒక రైతు బంధు అని, ఆడపిల్లలు కళ్యాణ లక్ష్యమని, ఇలా సెక్రటరీలు కానీ, కలెక్టర్ల ఆఫీసర్లే కానీ, ఇలా బ్రిడ్జులే కానీ, ఇంటింటికి మంచినీళ్ళే కానీ, ఇవాళ రైతు బందే కానీ ఎన్నో కార్యక్రమాలు తెచ్చినటువంటి, దేశంలో ఎక్కడ లేని స్కీములు తెచ్చినటువంటి గనుడు, నాయకుడు, గొప్ప నాయకుడు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో జరిగింది. మరి ఇప్పుడు చూస్తూ ఉంటే ఈ 2.5 ఏళ్లలో చూస్తూ ఉంటే ఏ రకంగా జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో అనేటువంటిది ఆలోచన చేసుకోవాలి. ఆ రోజుగా మేమందరం కూడా ఎవరు కూడా అనలేనటువంటి వ్యక్తులు కూడా ఈరోజు ఇలా తెలంగాణ గురించి మాట్లాడవలసిన తీసుకొచ్చారంటే ఆ రోజు తెలంగాణ అమరవీరులు, తెలంగాణ పౌరులు పోరాడిన స్మృతే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఆశ్చర్యం అనిపిస్తుంది. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రానికి ఏం చేయలేదని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలకు తెలుసు ఎంత కష్టపడ్డాడో, ఎంత బాధపడ్డాడో. వారిగా పిల్లల్ని వదిలిపెట్టేసి ఎంతమంది ఇబ్బందులు పెట్టినా, ప్రాణం పోయినా సరే నేను తెలంగాణ రావాలని సాధించినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారిని విమర్శిస్తుంటే మాకు కూడా బాధ కలుగుతూ ఉంది. ఈ 2.5 సంవత్సరాల లోపల ఏం జరుగుతూ ఉంది తెలంగాణ అటువంటిది కూడా ఆలోచన చేసుకోవాలి. మరి రాష్ట్రాలే విడిపోకపోతే ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండేవాడు కాదు, ఒకే ముఖ్యమంత్రి ఉండేవారు కాదు. మళ్ళీ రాష్ట్రాలు విడిపోవడం వల్ల తెలంగాణ ధనిక రాష్ట్రమైంది. ఈ రోజున మన భారతదేశంలోనే ధనిక రాష్ట్రమైంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంతో గొప్పగా పేరు తెచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ నాయకత్వం అభివృద్ధి జరిగింది. ఈ రోజున జరుగుతున్నటువంటి కుతంత్రాలు చూస్తూ ఉంటే మా కేసీఆర్ మీద, మా కేసీఆర్ కుటుంబం మీద ఎన్నో బాధాకరంగా జరుగుతూ ఉన్నాయి. అన్నీ తట్టుకొని కూడా ఇప్పటికి కూడా తెలంగాణ ప్రజలు బాగుండాలని, తెలంగాణ రాష్ట్రము మంచి జరగాలనేటువంటి తపన, ఆలోచన ఈరోజు కేసీఆర్ నాయకత్వంలో కేసీఆర్ గారు బాధపడుతుంటే, ఒక్కోసారి మా మీటింగ్లో బాధపడుతుంటే చాలా బాధ కలుగుతూ ఉంది. ఈ 2.5 ఏళ్లలో జరుగుతున్నటువంటి దర్శనం ఎట్లా జరిగింది, ఏ రకంగా జరుగుతూ ఉంది అన్నటువంటిది ఆలోచన చూస్తూ ఉంటే ఆ 10 ఏళ్లలో జరిగినటువంటి
అభివృద్ధి తప్ప ఈ 2.5 ఏళ్ల మాటలు తప్ప చేతలు ఎక్కడ కనబడట్లేవు. ఇలా చూస్తూ ఉంటే మేమే తెలంగాణ తెచ్చామంటే మాటలు మాట్లాడుతూ ఉంటే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. కాబట్టి నేను ఇప్పుడు కూడా తెలంగాణ ప్రజలకు కూడా మీరు తెచ్చినటువంటి తెలంగాణను కాపాడుకోవాల్సిన అవసరం మనందరి మీద ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉంది. నిరుద్యోగాలకు ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఉద్యమకారులకు ఆ రోజున కాంగ్రెస్ పార్టీలో మేము 300 గజాలు ఇస్తామన్నారు, 25 పింఛన్లు ఇస్తామన్నారు. వాళ్ళకు కూడా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రోజున. మరి అటువంటి కార్యక్రమాలు అయితే ఉద్యమకారులకు కానీ తెలంగాణలకు మాట ఇచ్చారో కాంగ్రెస్ పార్టీ మాట నిలుపుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.